రెసిస్ట్ టు బి నార్మల్. కొన్ని సమస్యలు ఉంటాయి, కరెక్టే. అందుకని ఏం చేయాలంటే చూడండి, ఒకే ఆప్షన్లో ఉండకూడదు. యూ నీడ్ టు ప్రే ఫర్ మెనీ థింగ్స్. ఎంత దిగజారిపోతున్నా ఏం ఆపకూడదంట. ఎందుకంటే ప్రార్థన అంటే ఏంటంటే, ప్రార్థన అంటే విశ్వాసం. సో గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ ఫెయిత్. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. నీ తలకు నూనె తక్కువ చేయకమంటే ఏంటి? అనాయింటింగ్. వాట్ ఈస్ ఆయిల్? ఆల్వేస్ అనాయింటింగ్. యు నో, వెన్ యూ ప్రే యూ ఫీల్ అనాయింటెడ్. అవునా కదా? వాక్యం చదివితే ఎలా ఉంటుంది? విశ్వాసంతో ఉంటాం. సో గాడ్ ఈస్ టెల్లింగ్ ఆల్వేస్ బీ బ్లెస్డ్, బీ అనాయింటెడ్. ఓకే, బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. సో విశ్వాసం ఉంటే ఏమున్నట్టంట? నిజ స్వరూపము, సబ్స్టాన్స్. అందుకనే సరే, విశ్వాసం అంటే ఏంటి మన దృష్టిలో? మనం అందరం అనుకుంటాం, మన విశ్వాసులు ఎందుకంటారు? ఓకే, యేసుప్రభు వారు మరణించారు మన కొరకు, ఆయన దేవుని కుమారుడు, చనిపోయారు, తిరిగి లేచారు, తర్వాత మనం ఆయనతో వెళ్తాం, ఇది విశ్వాసం అనుకుంటాం. కరెక్టే. అదేదో చిన్న విశ్వాసం అనడానికి కూడా లేదు. ఎందుకంటే చాలామంది ఆ విశ్వాసంలో పడిపోయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, ఒకప్పుడు బలముగా ఉండి తర్వాత దానికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ పీపుల్ కెన్ ఫర్గెట్ గాడ్? అంటే ఇక్కడ దేవుని నమ్మాలా, కరెక్టే, అది పునాది. కానీ అక్కడితో ఆగిపోవట్లే. మరి శిష్యులు సమస్తము విడిచిపెట్టేసి వచ్చేసారు ఆయన దగ్గరికి. అవునా కదా? అన్నీ విడిచిపెట్టి వచ్చేసిన వాళ్ళని ఆయన అనేక సార్లు ఏమన్నాడు? అల్ప విశ్వాసములారా అన్నాడు. అది పొగట్ట, మందలింపు. ఒకసారి కొంతమంది ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు, పోన్లే అన్నాడా? అప్పుడైతే ఇంకా ఆయన కోపగిస్తాడు. వాళ్ళ సమస్తాన్ని విడిచిపెట్టి, నువ్వే దేవుడువు, తండ్రి కుమారుడువు, అభిషక్తుడువు, యేసువు, మా కొరకు వచ్చిన రక్షకుడు నువ్వే అని నమ్మిన ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేదని ఆయన ఏమంటాడో తెలుసా? విశ్వాసము లేని అంటే ఏంటి? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఏదైతే లోకానికి అసాధ్యమో అది మీకు గాడ్ వాంట్స్ టు డెవలప్ దట్. లేదు మేము నార్మల్ అన్నానికి ఒప్పుకోవట్లే. హీ డజంట్ వాంట్ యూ టు బి నార్మల్. ఎందుకంటే ఆయన నేను చేరి కార్యాలు, తర్వాత ఇంకొక మాట అంటాడు, సరే ఆయన చేరి కార్యాలు పక్క పట్టండి, నాకంటే అది ఆయన హృదయం. సంబడి ఈస్ ట్యాపింగ్ ఇన్ టు ద విల్ ఆఫ్ హార్ట్ గాడ్ టుడే. సో నిజ స్వరూపం. మనం ఎప్పుడైనా ఏదైనా అసాధ్యమైంది నమ్మామనుకోండి, అది జరగదులే అని మనం ఏంటి, సాధ్యమైనంత వరకు ఏదో చిన్న చిన్న ప్రార్థిస్తాం, పెద్ద ఈ టార్గెట్ తీసుకోము. ఎందుకంటే అది ఏమో మనకు సీన్ ఉందా, మనకు జరుగుతుందా. కానీ ఒకవేళ నువ్వు నమ్మితే అది ఏంటంట? నిజ స్వరూపం అంట. సో వెన్ యూ బిలీవ్ సంథింగ్ ఇంపాసిబుల్, దట్ ఈస్ ఎ సబ్స్టెన్స్. యూ గాట్ ఎ సబ్స్టెన్స్. అది ఈరోజు కాకపోయినా రేపైనా ప్రత్యక్షమవుతుందండి. ఈరోజు ఎవరైనా ఏదైనా అసాధ్యమైన నమ్ముతున్నారా, ఒకరోజు మీకు అది ప్రత్యక్షమవుతుంది. సో ఫెయిత్ ఈజ్ పవర్ఫుల్ స్టఫ్, మోర్ దెన్ యువర్ ఎడ్యుకేషన్, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. నీకు కలిగిన అన్నింటికంటే గొప్పదేంటి? విశ్వాసం. దాన్ని వాడుకో ఈ రోజు నుంచి. అందుకే అంటాడు, హీ దట్ నో ద లార్డ్ విల్ డూ ఎక్స్ప్లాయిట్స్. డానియల్ 11:32. అందుకు అతడు ఇచ్చకబో మాటలు చెప్పి నిబంధన అతిక్రమించి వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. ఇఫ్ యు నో గాడ్, యు బిలీవ్ ఇన్ సంథింగ్ హైలీ ఇంపాసిబుల్. ఒకసారి నువ్వు క్లెయిమ్ చేయాలా, నీకు తెలియకుండా క్లెయిమ్ చేసినా, నువ్వు ప్రార్థించిన తర్వాత అది నిజస్వరూపంగా మారి నిన్ను ఎదుర్కొంటుంది. యూ డోంట్ నో, సమ్ టైమ్స్ యూ ప్రే, ఆ తర్వాత నీకు విశ్వాసం రాదు, ఆ సమయంలో ప్రార్థిస్తావు. అప్ప చెప్తాడు, ఏదో ఊపులు అనేసావు కానీ నీకు అంత సీన్ లేదంటాడు. ఆయన ఏదో చెప్పేశాడు, ఆ జోష్లో అలా చేసేసావు, నీకు ఇప్పుడన్నా చూసుకోవు, నీ ముఖం చూసుకుని ఇప్పుడన్నా అర్థంలో అని మాట్లాడతాడు. మళ్ళా తుస్సు మొత్తం తగ్గిపోయి డౌన్ అయిపోతావు. కానీ నువ్వు ఇక్కడ విశ్వాసం ఉంది కదా, దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, అది నిజ స్వరూపము ప్రత్యక్షమై తీరుతుంది కొంతకాలం తర్వాత. యు సీ దట్ గాడ్ ఈజ్ ఎ సీరియస్ గాడ్. అవునా కదా? ఆయన ఎంత సీరియస్ అంటే నీ కొరకు ప్రాణం పెట్టినంత సీరియస్. ఈజ్ నాట్ అన్ ఆప్షన్, హీ డైడ్ ఫర్ యూ. నీ కొరకు ఎవరు చచ్చిపోతాడు? ఈయన దేవుని కుమారుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి, మన కొరకు, మనం పాపులై ఉండి, అనర్హుడై మన కొరకు ఏమైపోయాడు? హీ డైడ్. సో నువ్వు విశ్వాసంతో ప్రార్థించిన ప్రతి దానికి నిజస్వరూపంగానే మారుస్తాడు ఆయన. ఈరోజు ఎవరెవరు ఎక్కడెక్కడ శాటిలైట్లు ఉంటున్నారో, తర్వాత వింటున్నారో, ఏదైతే మీరు ప్రార్థిస్తున్నారో, ఏదైతే చాలాకాలం ప్రార్థించి ఆపేశారో అది నిజస్వరూపముగా మారును గాక. Faith is a substance. It's not easy. It's a substance. You don't know. హెబ్రూలు 11:6. Hebrews 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసం అంటే ఏంటంట? ఆయన ఫలం ఇస్తాడంట.
విశ్వాసంతో ప్రార్థించిన, నువ్వు అడిగిన, దేవుని సన్నిధిలో ఉన్న, ఏమన్నా చేసినా, ఆయనకి ఇచ్చిన, వాట్ ఎవర్ యూ డూ, హీఈస్ ఎ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అంటే ఏంటి? ఆయన వెతకడం. నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే వెతుకుతున్నావు, అది నమ్ముతున్నావు. అసాధ్యమైన దాన్ని నమ్ముతున్నావు అంటే ఏంటి? ఆయన వెతుకుతున్నావు. ప్రభు ఇది చేయంటే వెతుకుతున్నావు. అలా వెతికితే ఆయనకి ఇష్టమంట. ఆయన ఏం చేస్తారంటే అప్పుడు దానికి ఫలాన్ని ఇస్తారంట. ఆయన కళ్ళు అటు ఇటు చూస్తూ ఉంటాయంటే, ఎవరైనా నా నామాన్ని ఏమైనా అడుగుతున్నారా, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా ఇంకాడని అడుగుతున్నారా, నా గురించి ఆలోచిస్తున్నారా, అలాంటివన్నీ నోట్ చేసుకొని ఆయన ప్రతి దానికి ఆయన ఫలాన్ని ఇస్తాడంట. ఇప్పుడు దాకా ఎవరెవరైతే ఏమేమైతే చేసి ఆగిపోయి జరగవనుకుంటున్నారో, ఈ రోజు నుంచి ఫలాలు మీకు మీ జీవితంలో రావడం ఆరంభమవును గాక. God is a rewarder of faith. God does things. He changes circumstances. ఒక్కొక్కసారి 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. అబ్రహాంకి ఎన్ని ఏళ్ళు పట్టది? 25 ఏళ్ళు. పోనీ ఆ 25 ఏళ్ళ తర్వాత దేవుడు వచ్చి, అబ్రహాం నువ్వు అప్పుడు ప్రార్థించిన నేను ఇస్తున్నానంటే, నువ్వు మంచోడు నాకు తెలిసిన ఆయన. సారా నువ్వు రెడీ అంటే నవ్వుకుంటుంది పక్కెళ్ళి, ఇంకేమిటి మొత్తం అయిపోయింది. అంటే నీకు సృష్టితో పరిస్థితితో సంబంధం లేదు. నువ్వు ప్రార్థించావా, అది నిజ రూపంగా నేను మారుస్తాను అంటున్నాడు దేవుడు. అవర్ జాబ్ ఈస్ టు ప్రే అండ్ బిలీవ్ ద ఇంపాసిబుల్. హీ వాంట్స్ టు డూ ఇట్ ఇన్ యువర్ లైఫ్. సంబడీ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ దర్ మేజర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు దాకా మీకు మేకులయ్యి ఉన్న సమస్యల నుంచి మీరులో అనేక మంది బయటకు వస్తున్నారు. అనేక మందికి రిపోర్ట్లు నార్మల్ వస్తున్నాయి. అనేక మంది బలహీనతలను జయిస్తున్నారు. అనేక మంది పితరుల నుంచి వచ్చే బలహీనతల మీద అధికారం పొందుకుంటున్నారు. చాలామంది త్రాగుని జయిస్తున్నారు. చాలామంది పాప యొక్క ఆలోచనలు జయిస్తున్నారు, పాపేచ్ఛనలు జయిస్తున్నారు. యూ కెన్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. యూ క్యాన్ డిఫీట్ ఇట్. ఇది నిజమా? జరుగుతుందా? ప్రభువా నువ్వు జరిగించగలవు, అది నిజ స్వరూపం అంట. అంటే ఫెయిత్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ ఎస్ ఐ విల్ అలౌ ఇట్ టు కమ్ టు పాస్. ప్రాబ్లం అయింది కాదు, నువ్వు నమ్మగలవా? అమ్మో ఇది మారదు, ప్రభువా నువ్వు మార్చగలవు, నువ్వు మార్చిన ఆయన. ఒకవేళ నువ్వు 50-50లో ఉన్నా సరే చాలు, పని జరుగుతుంది. ఎందులో ఉన్నా 50-50. శిష్యులు వస్తారు. శిష్యులు వచ్చి, శిష్యులతో పాటు ఒక ఆయన కూడా వస్తాడు. అయ్యా నాకు ఒక కుమారుడు ఉన్నాడు, నీటిలో పడతాడు, అగ్గిలో పడతాడు. నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళు ఎలగొట్టలేకపోయారు. అప్పుడు ఆయన అతన్ని చూసి ఏమంటాడు? నమ్ముట నీ వశమైతే సాధ్యమంటాడు. అప్పుడు అతను అంటాడు, పుట్టినప్పటి నుంచి వస్తున్నాను ఇన్ని, ఎప్పుడు ఒక్కసారి కూడా సరిగ్గా లేడు. ఇప్పుడు నువ్వు స్వస్థపరుస్తాడంటే నేను కొంచెం అనుమానం ఉంది. విశ్వాసం నమ్ముతున్నాను, కానీ నా విశ్వాసాన్ని క్షమించయ్యా అంటున్నాడు. అవునా కదా? లార్డ్ ఐ బిలీవ్ బట్ ఎక్స్క్యూజ్ మై అన్బిలీఫ్. మార్క్ 9:24. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఏమంటున్నాడు? అయ్యా నమ్ముచున్నాను, కానీ అపనమ్మకం ఉండకుండా. అప్పుడు యేసుప్రభు వారు అలాగైతే నాడో ఫుల్ నమ్మాల్సిందే అని వెళ్ళిపోయాడా? అంటే ఎంత ఉంది అతనికి విశ్వాసం? కొంచెం ఉంది. కొంచెం విశ్వాసం పనిచేస్తుంది, ఎక్కువ ఉండాలి విశ్వాసం. యేసుప్రభు వారు అంటారు, ఆవగినంత ఉన్నా చాలా, మిగిలింది నేను చూసుకుంటాను, నీ పని చేయ అంటున్నాడు. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ సో పవర్ఫుల్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 90% అన్బిలీఫ్ అండ్ 10% ఫెయిత్, గాడ్ సెడ్ దట్స్ ఇనఫ్. ఈరోజు ఎవరికైతే ఇంకా లేదు, కొన ఊపిరితో కొంచెం విశ్వాసం ఉందా, కొంతమంది నెలాఖరులోగా అనేక నిజ స్వరూపాలు మీ ముందు ప్రత్యక్షమవుతాయి. యూ విల్ సీ ద సబ్స్టాన్స్ మేనిఫెస్టింగ్ ఇన్ టు రియాలిటీ. యూ సీ దట్ గాడ్స్ నాట్ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫెయిత్. ఈవెన్ దో హీ లైక్స్ గ్రేట్ ఫెయిత్, హీ హానర్స్ గ్రేట్ ఫెయిత్. ఆయనకి గొప్ప విశ్వాసం అంటే ఇష్టం, గొప్ప విశ్వాసాన్ని పొగుడుతాడు. ఒక స్త్రీ వచ్చి చెంగు పట్టుకుంటే, అమ్మ నీ విశ్వాసము గొప్పది. ఒక అతను వచ్చి, అయ్యా మాట మాత్రము సెలవివ్వమంటే అతని విశ్వాసము గొప్పది. ఇంకొక సహోదరి వచ్చి, పిల్లల రొట్టె కుక్కలకు పెట్టకూడదు అని ఆయన కొంచెం కఠినంగా మాట్లాడినప్పుడు, ఆమె అయినా తగ్గించుకొని, నువ్వేమన్నా అనుకో ప్రభువా, స్వస్థపరచాల్సింది అన్నప్పుడు, అమ్మ నీ విశ్వాసము గొప్పది అని చెప్పి అక్కడ వదిలిపెట్టలే. విశ్వాసానికి అక్కడ ఏమన్నది? బహుమానం ఇస్తాడంట. హీఈస్ ఎ రివార్డర్ ఆఫ్ ఫెయిత్ అంటున్నాడు. ఇలాంటి విశ్వాసులు అబ్రహాంతో కూర్చుంటారంట. యు సీ దట్ గాడ్ వాంట్స్ యూ టు బిలీవ్ ఇన్ గ్రేట్ థింగ్స్, బిగ్ థింగ్స్. ఓకే 10 సార్లు ఫెయిల్ అయ్యావు,
ఓకే, ఒక 10 సంవత్సరాలు కొన్ని జరగలేదు, అవమానాలు వచ్చాయి, పోనే 11 ప్రార్థన చేయి. ఆ 10 అవమానాలు పోయేటంత ఘనత వచ్చేస్తుంది. 11 ఘనత ఎలా అవుతుంది అంటే సునామీలోకి వస్తుంది. 10 అవమానాలు కొట్టుకుపోతాయి. నువ్వు అనుకోవచ్చు 9 సార్లు నాకు జరగలేదని. అందుకనే ఏ విషయంలో అయినా ఆపేసేయి, విశ్వాస విషయంలో ఆగక. క్యారీ ఆన్, కీప్ ప్రేయింగ్. యూ డోంట్ నో, ఫెయిత్ విల్ షూర్లీ టర్న్ ఇన్ టు రియాలిటీ. హీ ఈస్ ద రివార్డర్. లార్డ్ జీసస్, విజిట్ దెర్ బాడీస్. ఎంత దూరంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, లార్డ్ హీల్ దెమ్ నౌ, బ్లెస్ దెమ్, సెట్ దెమ్ ఫ్రీ, మేక్ దెమ్ హోల్. ఇదిగో తండ్రి, ఈరోజు నువ్వు గొప్ప కార్యాలు ఆలోచించండి, ఘనమైన కార్యాలు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. హియర్ టు డూ బిగ్ థింగ్స్, గ్రేట్ థింగ్స్, అమేజింగ్ థింగ్స్. ఎస్ లార్డ్, డూ ఇట్ ఇన్ దర్ లైఫ్ ఆఫ్ సర్జరీస్, హీలింగ్ ఇన్ దర్ బాడీస్, పెయిన్స్, sicknesses, tumors, everything go away. Lord, give them total freedom. In Jesus' mighty name I pray. Amen.